త్రిగయలలో ఒకటిగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానాలు పితృకార్యాలకు అధికారుల పుణ్యమాని ఆటంకాలు తలెత్తాయి. పిండ ప్రదానాలు పితృకార్యాలు జరుపుకునేందుకు ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో సామూహిక వ్రతాల నిర్వహణ కారణంగా పిండ ప్రదానాలు పితృకార్యాలు జరుపుకునేందుకు అధికారులు అనుమతించకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ రోజుల్లోనే ఈ క్షేత్రంలో పిండ ప్రదానాలు పితృకార్యాలు జరుపుకునేందుకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అటువంటిది శుక్రవారం అమావాస్య కావడంతో పిండ ప్రదానాలు పితృకార్యాల నిమిత్తం వేలాది మంది భక్తులు పాదగయ క్షేత్రానికి తరలివచ్చారు. అయితే పాదగయ క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడంతో అధికారులు పిండ ప్రదానాలు పితృకార్యాలు క్షేత్రంలో చేసుకునేందుకు భక్తులకు అధికారుల అనుమతులు ఇవ్వకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆలయం బయట వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. పాదగయ కోనేరులో పిండం కలపడానికి వెళ్తుండగా పోలీసులు అనుమతి లేదని భక్తులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఉమా కుక్కుటేశ్వర పురోహితుల సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు ఈ విషయమై పోలీసులతో వాదానికి దిగారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని అడ్డుకోవడమేంటని నిలదీశారు. పిండ ప్రదానానికి అనుమతించాలని అన్నారు. అధికారుల తీరుపై పొక్కులూరి నారాయణ సోమయాజులు పురోహితులు కలిసి ఆలయం ఎదుట నిరసన తెలియజేశారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆలయ ఈవో అడ్డు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఇతర ప్రాంతాల నుంచి పిండ ప్రదానాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలగజేసుకోవాలని కోరారు. మన దేవస్థానం వారి దగ్గర నుంచి కానీ ఏ విధమైనటువంటి పిలుపు మా పురోహిత సంఘానికి రాలేదు. అయితే నిన్న అనుమతి రాలేదు. నిన్న వెళ్ళి మన ఈవో గారిని అడిగితే సాయంత్రం నమ్మన్నారు. ఈవో గారి దగ్గరికి వెళ్ళాం. రేపు ఏ విధమైనటువంటి అవకాశం కూడా ఇవ్వలేము, అంతా కూడా సిఐ గారి చేతిలో ఉంది, సిఐ గారిని అడగండి అని చెప్పారు. సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన వ్యవస్థ గుడి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఆయనకు తెలియదు కాబట్టి మీరు ఎవరండి ఏంటి సంగతి అని అడిగారు. అడిగితే జరగబోయేటువంటి విషయం అంతా కూడా మీకు చెప్పడానికి వచ్చామయ్యా. రేపు చాలా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. రేపు అమావాస్య, శ్రావణ అమావాస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కావున రోజు చేసుకునేటువంటి ప్రతి నెల చేసిన పితృకార్యాలకి గయాక్షేత్రంలో అనుమతి ఇవ్వాలయ్యా అని చెప్పేసి అడిగితే శవాలను తీసుకెళ్లేటువంటి శ్మశాన సందులోంచి తీసుకెళ్ళమని చెప్పారండి. మొట్టమొదటిగా శవాలను తీసుకెళ్లే శ్మశాన సందులోంచి కర్మశాలలోకి కార్యక్రమాలు ఎలా తీసుకెళ్ళడానికి అవ్వదు కదా, బడి ఆచారాలు ఉంటాయి కదా. ఈ కార్యక్రమం చేసుకునేటువంటి వారి పితృకార్యాలు అంటే తల్లిదండ్రుల మీద భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకునేటువంటి కార్యక్రమాలు శవాల సందులోంచి ఎలా వెళ్తారు, ఆ విధంగా అడగడం జరిగితే నా వల్ల ఏమోనని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. కావున ఈ సమస్య పురోహితుల సమస్య కాదండి. ఈ పురోహితుల సమస్య మాత్రం ఏమాత్రం కాదు, వచ్చేటటువంటి భక్తుల సమస్య. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోలేక, కనీసం దేవుణ్ణి దర్శనం చేసుకోలేక, నిస్సహాయంతో ఏమీ చేయలేక వెళ్ళిపోతున్నారని అందరూ కూడా. కావున రోడ్డు మీద చేసుకుంటున్నారని కొంతమంది. ఇక్కడ ఏ వ్యవహారం లేనటువంటి వాళ్ళు, ఇల్లు వ్యవహారం లేనటువంటి వాళ్ళందరూ కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళు రోడ్డు మీద చేసుకుంటున్నారు. కావున ఈ పరిస్థితిని మన ఎమ్మెల్యే గారు దయించి, మన డిప్యూటీ సీఎం గారు పరిశీలించి పై సంవత్సరం వచ్చేటువంటి ఈ స్థితి రాకుండా భక్తులందరికీ కూడా తగినటువంటి సదుపాయాలు, వరలక్ష్మి వ్రతాలు, అదేవిధంగా గయాక్షేత్రంలో జరిగేటువంటి పితృకార్యాలు అన్నింటికీ కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నామయ్యా. దయచేసి సహకారం చేసిన ప్రార్థన అయ్యా.